రాఘవపురం అనే గ్రామంలో రాజయ్య సుజాత దంపతులు కాపురం ఉంటున్నారు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు సూరజ్. సూరజ్ చిన్నతనం నుండి బాగా చదువుకునేవాడు. గ్రామంలో పెద్ద స్కూళ్ళు లేకపోవడంతో పట్నంలో హాస్టల్లో ఉంచి మరీ తనని చదివించారు. కాలేజ్ చదువులు పూర్తి చేసిన వెంటనే సూరజ్కి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఎప్పుడూ పట్నంలోనే పెరిగిన సూరజ్కి ఆలోచనలు కూడా మోడర్న్గా ఉండేవి. అమ్మా నాన్నలు చూస్తున్న పెళ్లి సంబంధాలు ఒక్కటి కూడా తనకి నచ్చట్లేదు. ఓసారి అలానే ఇంకొక పెళ్లి సంబంధం చూసి రాజయ్య సుజాత అబ్బాయిని పెళ్లి చూపులకని ఊరు పిలుస్తారు. ఏమిట్రా, ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్క పిల్ల నచ్చడం లేదు? నువ్వేమన్నా జగదీక వీరుడు అనుకుంటున్నావా? చూడ్డానికి పెద్ద రంగు కాదు, 6 అడుగుల ఆజానుబాహుడా అంటే అది కాదు. చూసిన సంబంధం వల్ల ఇలా చెడగొట్టుకుంటే నీకు అసలు పెళ్లి జరగడమే కష్టం, గుర్తుంచుకో. ఏంటి నాన్న అలా అంటారు? నేనేమీ అప్సరస్ని కోరుకోవడం లేదు. ఏదో కాస్త మోడర్న్గా ఉండాలని కోరుకుంటున్నాను, అంతే కదా. అవన్నీ నాకు తెలీదురా. ఇప్పుడు వెళ్తున్న సంబంధం అయినా ఖాయం చేయి, లేదంటే ఇంక నీ పెళ్లి వ్యవహారంలో నేను అస్సలు తలదూర్చును. అర్థమైందా? అబ్బా మీరు ఊరుకోండి. అబ్బాయితో అలా మాట్లాడితే వాడు బాధపడతాడు. ఆ తర్వాత ఏ అనామకురాల్లో తెచ్చి మన కోడలంటాడు. మనకంటూ ఉన్నది వాడొక్కడే కదా. వాడి కోసం 10 మందినేం కర్మ, 100 మంది అమ్మాయిలైనా వెతికి వాడికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేస్తాను. అవునా? పోనీ రాజుగారికి స్వయంవరం ప్రకటించవే, ఆ సంబరం కూడా చూసి తరిస్తాను. అబ్బా మీరు ఊరుకోండి అంటే మళ్ళీ మాట్లాడతారు. నువ్వు ఆయన మాటలేవి పట్టించుకోకురా. పద ఆ పిల్లని చూసొద్దాం. అసలు పెళ్లి కూతురు ఫోటో చూసిన సూరజ్కి పిల్ల నచ్చక ఫోన్లో చెప్తే ఎక్కడ తిడతారోనని ఆ మాట చెప్పడానికి ఇంటికి వస్తాడు. జరిగినదంతా చూశాక పెళ్లి చూపులు వద్దంటే బాగోదని మౌనంగా అమ్మా నాన్నలతో కలిసి కార్లో పెళ్లి చూపులకు బయలుదేరతాడు. దారి మధ్యలో అసలు ఆ అమ్మాయి తనకి నచ్చలేదని, ఓల్డ్ ఫ్యాషన్గా ఉందని చెప్పటానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ రాజయ్య సూరజ్ని నోరు విప్పనివ్వడు. తప్పేది లేక ఇక సూరజ్ ఆ అమ్మాయిని చూడటానికి కూర్చుంటాడు. అమ్మాయి పేరు నీరజ. తన తల్లిదండ్రులు కుమార్ ఇంకా నీలవేణి. వచ్చిన వాళ్ళని పలకరించి కాసేపటికి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఏమిటండి ఆ అమ్మాయి ఫోటోలో బానే ఉందిగా, ఇక్కడేంటి? తలకి ఆ రంగేమిటండి? లక్షణంగా చీర కట్టుకుంటుంది అనుకుంటే ఆ మిడ్డీ డ్రెస్ ఏమిటి? నాకు అస్సలేం నచ్చలేదు. మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? తల్లి మాట ముగించేలోపే అప్పటిదాకా తనని చూడని సూరజ్ చటుక్కున తల ఎత్తి చూసి నాకు అమ్మాయి నచ్చిందని గట్టిగా చెప్తాడు. సుజాత నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది. మా అమ్మాయి కాస్త మోడ్రన్గా ఉంటుంది, అదేదో పెద్ద తప్పని వచ్చిన వాళ్ళు అమ్మాయి చీర కట్టుకొని లక్షణంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాం, లేదంటే లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. పోనీ నీరజకి పెళ్లి చూపులకైనా చీర కట్టుకోమని ఎన్నిసార్లు చెప్పానో. నో మమ్మీ, నేను మోడర్న్గా ఉంటానని వాళ్ళకి కూడా తెలియాలి కదా. నన్నులాగే ఇష్టపడితేనే నేను పెళ్లి చేసుకుంటాను అంది. నా కూతురు గురించి చెప్పడం కాదు గాని తను బంగారం, చాలా తెలివైంది. తను మోడర్న్ గా ఉంటుంది కానీ ఎవరి కోసం తను తన వ్యక్తిత్వాన్ని మార్చుకోదండి. మరి పెళ్ళయ్యాక ఆ అబ్బాయికి నచ్చినట్టు ఉండాలి కదా. నాకు మోడర్న్ గా ఉంటేనే నచ్చుతుందమ్మా. తనలా ఉంటేనే నాకు ఇష్టం అని సూరజ్ చెప్పి వాళ్ళమ్మా నాన్నలను ఇక మాట్లాడనివ్వకుండా పెళ్లి ఖాయమయ్యేలా చేస్తాడు. రాజయ్య సుజాత కొడుకు ఇన్నాళ్లకి పెళ్లికి సరేనన్నాడు కాబట్టి వాళ్ళకి నీరజ తీరు పెద్దగా నచ్చకపోయినా తప్పక పెళ్లి జరిపిస్తారు. పెళ్ళయ్యాక సూరజ్ సిటీలో ఫ్లాట్ తీసుకుని కొత్త కాపురం మొదలు పెడతాడు. రాజయ్య సుజాత 1 నెల పాటు కొడుకుతోనే ఉందామని సిటీకి వెళ్తారు. నీరజ కూడా వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేసి అలసిపోయి ఇంటికొచ్చి ఉన్నదేదో తిని పడుకొని మళ్ళీ మరుసటి రోజు యథావిధిగా అవే పనులతో ఉండటం, ఖాళీ సమయం దొరికితే ఏ సినిమాకో వెళ్ళటం, లేదంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి
తలకి ఇంకొక కొత్త రంగు వేయించుకొని వచ్చేది నీరజ. అవన్నీ చూసి వాళ్ళ దగ్గర వారం రోజులు కూడా ఉండలేకపోయారు. రాజయ్య, సుజాత కొడుకుకి కోడలికి జాగ్రత్తలు చెప్పి తిరిగి వాళ్ళ గ్రామం చేరుకున్నారు. అలా కొంతకాలం గడిచింది. సంక్రాంతి పండగకి కొడుకుని కోడలిని ఇంటికి రావాల్సిందేనని పట్టుపట్టింది సుజాత. తల్లి మాట కాదనలేక సూరజ్ నీరజని తీసుకుని ఇంటికొస్తాడు. ఈసారి నీరజ తన జుట్టుకి ఎరుపు రంగు వేసుకుంటుంది. ఊర్లో అడుగు పెట్టగానే అందరూ తనని చూసి నవ్వడం మొదలు పెడతారు. సుజాత కోడలు భలే విచిత్రంగా ఉందని సుజాతని కూడా ఎగతాళి చేస్తారు. ఏంటమ్మా నీరజ, మరీ విచిత్రంగా తలకి ఆ రంగేమిటి? అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు తల్లి. నవ్వనివ్వండి అత్తయ్య. ఇక్కడ వాళ్ళకి ఫ్యాషన్ ఏంటో ఏం తెలుసు? మీరు వాళ్ళ నవ్వులేం పట్టించుకోవద్దు. అది కాదమ్మా. ఆగండి అత్తయ్య. మీరు నా జుట్టు గురించి ఇంకేం మాట్లాడొద్దు. ఎవరు చెప్పినా నేను వినను. నాకు నచ్చినట్లు నేనుంటాను అని నీరజ తేల్చి చెప్పడంతో సుజాత ఏం మాట్లాడలేక నోరు మూసుకొని ఊరుకుంటుంది. ఊర్లో పండగ హడావిడి మొదలవుతుంది. వాకిళ్ల ముందు రంగురంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో ఆ ఊరంతా కలకలలాడిపోతుంది. అదే సమయంలో గంగిరెద్దుతో సన్నాయి అప్పన్న ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి సన్నాయి ఊదుతూ ఉంటాడు. సుజాత ఇంట్లో వంటగదిలో పనిలో ఉంటుంది. రాజయ్య కోడలిని పిలిచి బట్టలు, బియ్యం తెచ్చి బసవన్నకి ఇమ్మని చెప్తాడు. నీరజ అవన్నీ పట్టుకొని గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడుతుంది. తనని చూసిన బసవన్న ఒక్క దీటున గెంతుతూ అన్నిటినీ తన కొమ్ములతో నెట్టేస్తూ కోపంతో తనని ఆపటానికి చూస్తున్నా వీలు కాకుండా విరుచుకు పడతాడు. అందరూ భయపడి ఎటు వాళ్ళు అటు పరుగులు పెడతారు. అంతలోనే ఆ గంగిరెద్దు నీరజని పొడవటానికి పరిగెడతాడు. అందరూ కేకలు పెడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత, రాజయ్య కోడలిని ఇంటి లోపలికి లాగి తలుపు గొళ్ళెం పెట్టేస్తారు. అక్కడంతా గందరగోళంగా మారుతుంది. కాసేపటికి బసవన్న నిమ్మలించడంతో సన్నాయి అప్పన్న తనని తీసుకుని వెళ్ళిపోతాడు. ఊరంతా ఈ విషయం గురించే చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అయినా సరే రాజయ్య, సుజాత కోడలితో ఒక్క మాట కూడా అనరు. సూరజ్ జరిగింది చూసి ఇక ఇక్కడ ఉండటం కష్టమని నీరజని తీసుకుని సిటీకి వెళ్ళటానికి బయలుదేరతాడు. అమ్మా, నన్ను వెళ్ళొద్దని ఆపొద్దు. పండగ లేదు, ఏం లేదు. ఈసారి ఏ పండగైనా మీరే రండి. నీరజ, పద వెళ్దాం. ఆగు సూరజ్, నేను అత్తయ్యతో మాట్లాడాలి. అత్తయ్య, మీరు నాతో ఇప్పుడు ఏది చెప్పాలని ప్రయత్నించినా నేను వినడానికి కూడా ఇష్టపడలేదు. నేను నాకు నచ్చినట్లు ఉండడమే కరెక్ట్ అనుకున్నాను. కానీ కొన్నిసార్లు మన మంచి కోరి చెప్పేటప్పుడు వినడంలో తప్పు లేదని తెలిసింది. ఎక్కడ ఎవరి మధ్య ఎలా ఉండాలో ఈరోజు నేను తెలుసుకున్నాను. వెన్ ఇన్ రోమ్ బిఏ రోమన్ అంటారు. మన వాళ్ళు ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళినా అక్కడి వాళ్ళలానే ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ మనం మన వాళ్ళ చుట్టూ మాత్రం అలా ఉండడానికి ఇష్టపడడం లేదు. నేను కూడా అలానే ఉన్నాను. కానీ ఈ రోజు నుండి నా చుట్టూ ఉండే వాళ్ళ కోసం వాళ్ళలా ఆలోచించే ప్రయత్నం చేస్తాను అని నీరజ చెప్పగానే సుజాత ఎంతో సంతోషిస్తుంది. సూరజ్కి చెప్పి లగేజ్ ఇంట్లో తిరిగి పెట్టిస్తుంది. వాళ్ళ అత్తయ్య పండగకి తన కోసం కొన్న కొత్త చీర కట్టుకొని తన జుట్టుకి నలుపు రంగు వేసుకొని చక్కగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకొని అత్తయ్య, మామయ్యల దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది.